లేకపోతే ప్రతిదీ రోజు గొడవేగా, రోజు పంచాయతీ చేయాలిగా. భారతీయ జనతా పార్టీ వాళ్ళది అదేనా సమస్య ఇక్కడ? ఓ రకంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వల్ల తెలుగుదేశానికి అదృష్టం ఏంటంటే, తెలుగుదేశం కార్యకర్తలా ప్రవర్తించే భారతీయ జనతా పార్టీ వీళ్ళు చూసుకోవాల్సిందల్లా ముందు ఆ గొడవలు. ఎందుకంటే ఇంటర్నల్గా అట్లా తగవులు పడతా ఉంటే, ఇప్పుడు క్రమశిక్షణా సంఘమే కాదు, నన్ను అడిగితే ఏ రోజుకు ఆ రోజే సమస్య పరిష్కరించాలి. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పోలీసు అధికారుల చేతను కంట్రోల్ చేయించాల్సి వస్తుంది. ఏం పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోదు? తీసుకోకపోతే రేపు పొద్దున అతను చేసిన తప్పులు, అతను చేసే అహంకారపూరిత ధోరణి పార్టీకి డ్యామేజ్ కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాల నాని మాట్లాడాడు, లేకపోతే వంశీ మాట్లాడాడు అని చెప్పి ఇప్పుడు ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత అయితే అది వైసీపీకి డ్యామేజ్ అయిందా, ప్రయోజనం అయిందా? ఇప్పుడు అది వీళ్ళు మాట్లాడితే సంతోషం అనుకుంటారా జనం ఎవరైనా? ఈయన మాట్లాడేటటువంటి మాటలు ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడ అఖిల ప్రియ మీద చాలా వచ్చినాయి. ఏం పరిష్కరించారు వీళ్ళు? ముందు పార్టీలో ఒక బలమైన వ్యవస్థ ఉండాలి, మొహమాట పడకూడదు, స్ట్రాంగ్ యాక్షన్ ఉండాలి. ఆయన 95 సీఎం అంటున్నారు చూడండి. 95 పార్టీలో ఎవడు తేడా వచ్చి, నేను చెప్పా ఆ రోజున ప్రత్యక్షంగా చూసినోండి, ఎవడైనా సరే తేడా వస్తే ఇమ్మీడియట్గా పార్టీ కార్యాలయం సిటీల్లో నగర అధ్యక్షులే చూసేవాళ్ళు. హైదరాబాద్ నుంచి మానిటరింగ్ జరిగేది. ఎందుకు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, పిలిచి మాట్లాడండి అని సిటీ కార్యాలయాన్ని పిలిపించి చెప్పేవాడు. లేదంటే ఇలా మాట వినరంటే డైరెక్ట్గా అధిష్టానమే మాట్లాడేది.